హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ సిరీస్. ఇప్పటి వరకు మనం ఎస్క్యూఎల్ జాయిన్స్ కంప్లీట్ చేసాం. ఈరోజు మనం ఎస్క్యూఎల్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన సబ్ క్వెరీ గురించి తెలుసుకుందాం. పేరు విని భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే సబ్ క్వెరీ అంటే ఒక క్వెరీ లోపల ఇంకో క్వెరీ రాయడం. అంటే ఒక క్వెరీ రిజల్ట్ని యూజ్ చేసి మెయిన్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఎంప్లాయీ టేబుల్ ఉంది. మనకి హైయెస్ట్ శాలరీ తీసుకునే ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి అంటే హైయెస్ట్ శాలరీ ఏంటో మనకు తెలియదు. కాబట్టి ముందుగా ఫస్ట్ హైయెస్ట్ శాలరీని ఒక క్వెరీతో కనుక్కోవాలి. ఎలా అంటే సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్. సపోజ్ అవుట్పుట్ 90,000 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆ రిజల్ట్ని మెయిన్ క్వెరీలో యూజ్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ శాలరీ క్వెరీ సెమికాలన్. అవుట్పుట్లో హైయెస్ట్ శాలరీ ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ బ్రాకెట్స్ లోపల ఉన్న క్వెరీని సబ్ క్వెరీ అంటారు, బయట ఉన్న క్వెరీని మెయిన్ క్వెరీ అంటారు. సబ్ క్వెరీ ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత దాని రిజల్ట్ని మెయిన్ క్వెరీ యూజ్ చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. యావరేజ్ శాలరీ కన్నా ఎక్కువ శాలరీ తీసుకునే ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి అంటే ముందుగా యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తాం. సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఆ రిజల్ట్ని మెయిన్ క్వెరీలో యూజ్ చేస్తాం. సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ గ్రేటర్ దెన్ యావరేజ్ శాలరీ. అవుట్పుట్లో ఎలా యావరేజ్ శాలరీ కన్నా ఎక్కువ శాలరీ ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే డిస్ప్లే అవుతారు. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్కూల్లో హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసిన స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి అంటే, లేదా యావరేజ్ మార్క్స్ కన్నా ఎక్కువ స్కోర్ చేసిన డీటెయిల్స్ స్టూడెంట్స్ కావాలి అంటే, ఇలాంటి సిచ్యువేషన్లో సబ్ క్వెరీ చాలా యూస్ఫుల్ అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సబ్ క్వెరీ అంటే క్వెరీ ఇన్సైడ్ అనదర్ క్వెరీ. సబ్ క్వెరీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మెయిన్ క్వెరీ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సబ్ క్వెరీ ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఎక్కడ అంటే వేర్ క్లాజ్లో, ఫ్రమ్ క్లాజ్లో, హ్యావింగ్ క్లాజ్లో, సెలెక్ట్ క్లాజ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం సింగిల్ రో సబ్ క్వెరీ ఇంకా మల్టీ రో సబ్ క్వెరీ మధ్య డిఫరెన్స్ని ఎగ్జాంపుల్తో డీటెయిల్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.